మరణానికి దమ్ముందా, సమాధికి దమ్ముందా, పాతాళానికి దమ్ముందా, బండరాయికి దమ్ముందా, పిలాతు పెట్టిన సంఖ్యలకి దమ్ముందా, పెట్టిన పెట్టాలనికి దమ్ముందా? ఎవరికి లేదో కన్నీరుగా చెప్పి ప్రార్థన చేసి నీకుంది. కొట్ట మంచి కొట్ట. అది ఎప్పుడో కాదు ఈ పగలే, అది ఎప్పుడో కాదు ఈ గుడికే. నిన్ను దాటిపోకూడదు ఆయన. నీ మధ్యలో ఉన్నాడా లేదా, దిగి వచ్చాడా లేదా, సంచరిస్తున్నాడా లేదా, నీ గుండెల్లోకి చూస్తున్నాడా లేదా, నీ భయము తెలీదా, నీ దుఃఖము తెలీదా, నీ వేదన తెలీదా? ప్రేమ కలిగిన దేవుడు నిన్ను దాటిపోతాడా? నీ మౌనమే నీకు నష్టం చేస్తుంది. నువ్వు నోరు తెవలకి నీ బతికిలా తగలబడింది. నువ్వు అడగకే పొందుకోవట్లేదురా బాబు అని యాకోబు అపోస్తలుడు పాలబెట్టి చెప్పాడు. నువ్వు అడిగితే ఏమన్నా నేను నువ్వెందుకో సైలెంట్ అయిపోయావు. సేవ అలాగే చచ్చింది, కుటుంబం అలాగే చచ్చింది, నీ ఆరోగ్యం అలాగే చచ్చింది, నీ అంతరంగం అలా చచ్చింది. అయినా నీకెందుకో దుఃఖం రాట్లా, నీకెందుకో నోరు పెరగట్లా. ఇన్ని సంవత్సరాలు ఒక మంచి అభిషేకం పొందలా, ఒక వరాన్ని పొందలా, ఒక కృప పొందలా, ఒక సాక్ష్యం పొందలా. ఎట్టబడుకుంటున్నావయ్యా? దాటిపోతున్నాడు రా బాబు. ఏడో